ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనము. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. సహోదరి సహోదరులారా, మనిషిలో ఏముందో యేసుకు తెలుసు. వారికి దేవుడంటే ప్రేమ ఉంటే వారు క్రీస్తును కూడా ప్రేమించేవారేనని ఆయనకు తెలుసు. తనను వారు ద్వేషించడము దేవుని పట్ల వారికున్న ద్వేషాన్ని బట్టబయలు చేసింది. దేవుణ్ణి తాము ప్రేమిస్తున్నామని వారు చెప్పుకుంటూ ఉండేవారు కానీ నిజానికి ఆయన అంటే వారికున్నది ద్వేషమే. లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనము మనము గమనించినట్లయితే, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. సహోదరి సహోదరులారా, మనుషులు తాము ఏదైనా చేయవచ్చని, ఏమైనా ఆలోచించవచ్చని, దేవునికి అవి తెలియవని అనుకోవడము చాలా వింతైన సంగతి. ఈ వచనము చివరి మాటల్లో ఈ లోకము నిండా పాపులున్నంత కాలము వర్తిస్తూ ఉండే మరో సూత్రము ఉంది. మనుషుల దృష్టిలో గొప్పవి దేవుని దృష్టికి అసహ్యము. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.